జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మావయ్యని కంట్రోల్లో పెట్టకపోతే మనకి దూరం అయిపోతాడు. అందరూ కాసేపు నోరు మూస్తారా? నేను పిలిపించుకున్నానని వీళ్ళు చెప్తే మీరెలా నమ్మారమ్మా? జరిగిందేంటో తెలుసుకోవాలి కదా. హెడ్డేక్గా ఉంది, కాఫీ ఇవ్వమని కావ్య అని అడిగితే కలపడం రాదని తప్పించుకుంది. కావ్యకు నా మీద అంత ప్రేమ ఉంది. వదినని అడిగితే వదిన తప్పించుకుంది. తల్లి లాంటి వదినకు నా మీద అంత అనురాగం ఉంది. ఇప్పుడు మనం అన్నను నాన్న తర్వాత నాన్న అంటారు. టాబ్లెట్ ఇవ్వన్నయ్యా అని అడిగితే అర్జెంట్ పనుందని బయటికి వెళ్ళిపోయాడు. ఇక పావ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎల్లరికి పోటానా? సరే, పోనీ అందరూ ఏదైనా ఘనకార్యం చేయడానికి వెళ్ళారా అంటే అందరూ కలిసి సెకండ్ షో సినిమాకి వెళ్ళారు. మీరు లేరు, వీళ్ళు లేరు. జ్వరం వచ్చిన రూమ్లో పడుకుంటే ఆ సమయంలో దేవతల అవని ఫోన్ చేసింది. హలో హలో ఏమండి ఏమండి అయ్యో అయ్యో నిన్నటి రోజున నా వాళ్ళలో స్వార్థం చూశాను. అవనిలో మానవత్వం చూశాను. అవనే కనుక రాకపోయి ఉంటే ఈ క్షణం నేను బ్రతుకుండేవాణ్ణే కాదు. మీరన్నట్టు రాత్రంతా అవని నా రూంలోనే ఉంది. నాకు సేవలు చేయడానికి, నన్ను కాపాడుకోవడానికి. అవనిని నేను రప్పించుకోలేదమ్మా, ఆ దేవుడే పంపించాడు. అలాంటి అమ్మాయికి చెంప దెబ్బతో సన్మానం చేసి పంపించారా? సారీ నాన్నా, జరిగింది తెలుసుకోకుండా నేనే తొందరపడ్డాను. అవని మన ఇంటికి రాకూడదని నిర్ణయం తీసుకున్నాం కదా, అందుకే ఆవేశంలో అలా చేశాను. పెళ్లి చేసుకుంటానని వెంట పడుతున్నావు. ఇదేనా నీ ప్రేమ? తమ్ముడి మీద ప్రేమ లేదురా నీకు? ఒకప్పుడు ఉండేది. అవని కోసం ఎప్పుడైతే నా కాలర్ పట్టుకున్నాడో అప్పుడే అది చచ్చిపోయింది. మానవ సంబంధాలు రోజురోజుకి మంట కలిసిపోతున్నాయంటే అందుకు కారణం మీలా ఆలోచించే వాళ్ళ వల్లనే. మీ అందరికంటే అవని చాలా గొప్పది. పడిన క్లాస్ చాలు, పదండి. ఏమండి, అవనిని కొట్టి తప్పు చేశానండి. అవును మీద నేను వచ్చేసిన తర్వాత మళ్ళీ ఆయనకి జ్వరం గాని వచ్చిందో ఏమో. ఆయన ఎలా ఉన్నారు? అవని,
ఏమండి ఏమండి జ్వరం పూర్తిగా తగ్గింది కదా ఆ, నీరసమేం లేదు కదా? ఏం లేదు, నేను బాగానే ఉన్నాను. ఎందుకొచ్చారు? ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకోకపోయారా? కూర్చోవచ్చా? లేదంటే బయటికి పొమ్మంటావా? రండి, కూర్చోండి. నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తానండి. తెల్లవార్లు సేవ చేసింది చాలు. ఇప్పుడే వద్దు. నువ్వు నా పక్కన కూర్చుంటే చాలు. కూర్చో. నువ్వు రైట్ టైంలో రాకపోయి ఉంటే మార్నింగ్ వరకు నేను హాస్పిటల్కి వెళ్ళుండేవాణ్ణే కాదు. అప్పుడు ఏమై ఉండేవాణ్ణో. మీకేమీ కాకూడదనే ఆ సమయంలో దేవుడే నా చేత ఫోన్ చేయించాడు. భర్తకి ఆపదొస్తే భార్య ఎంత కోపంలో ఉన్నా క్షణం కూడా ఆలోచించదని మరొకసారి నా భార్య ద్వారా రుజువైంది. థ్యాంక్ యూ సో మచ్ అవని. నేనేం సాయం చేయలేదు మీరు థ్యాంక్స్ చెప్పడానికి. అలా చేయడం మీపై నాకున్న ప్రేమకు నిదర్శనం. నేను నిద్ర లేవకముందే ఎందుకొచ్చేశావు? అత్తయ్య నన్ను కొట్టిన విషయం శ్రీకరి గారికి తెలిసినట్టు లేదు. నాతో చెప్పాలి కదా. రాత్రంతా ఇబ్బంది పడ్డారు కదా, అందుకే నిద్ర లేపాలని అనిపించలేదు. పైగా ఇంట్లో వాళ్ళు వస్తారేమోనని భయపడ్డాను. నువ్వొచ్చే సమయానికి ఎవరూ లేరా? ఆ, వాళ్ళకి కనబడకుండా వచ్చేసాను. నేను నిజాలు చెప్పుకోలేని పరిస్థితిలో ఉండి అబద్ధాలు చెప్తున్నాను. మరి నువ్వెందుకు అబద్ధం ఆడుతున్నావు? నేనేం అబద్ధం చెప్పాను? నువ్వు చేసిన మేలు గురించి తెలుసుకోకుండా తొందరపడి అమ్మ నీపై చేయి చేసుకున్న విషయం నాకు తెలిసింది. అవని, ఎలా భరించగలుగుతున్నావు? అలా జరుగుతుందని నేను ముందే ఊహించే వచ్చానండి. ఎందుకంటే ఆ సమయంలో నేను కేవలం నా భర్త గురించి మాత్రమే ఆలోచించాను. కానీ ఒక్క విషయం, రోజు రోజుకి నా ఓపిక నశించిపోతుంది. క్షణక్షణం టెన్షన్ భరించలేకపోతున్నాను. అన్నీ ఆలోచించుకుంటుంటే ఏమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? మీరు తాళి కట్టడం వల్లే కదా మీకు ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయి. అదే చేత్తో ఈ తాళిని తీసేయండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.